ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఉండవల్లిలో నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆయన ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉన్నాయి, ఆయన స్ఫూర్తి మనకి ఎప్పుడు ఉంటుంది. ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఈరోజు మనం చూస్తే ఈ రోజుకి కూడా ఇంకా మంచి విగ్రహం పెట్టుకోవాలని, అంటే ఇప్పుడిప్పుడే మనం ప్రారంభిస్తున్నాం. మంచి విగ్రహం పెట్టాలని, ఎన్టీఆర్కి ఏ విధంగా ఒక పెద్ద హైదరాబాద్ కంటే కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి ఆలోచిస్తున్నాం. దానికి ఇయర్ మార్క్ కూడా చేశాం. తొందరలోనే ఆ విగ్రహం కూడా పెట్టి అక్కడనే ఒక మెమోరియల్ క్రియేట్ చేసి, వన్ ఆఫ్ ది బెస్ట్ మెమోరియల్, ఒక పక్క అంబేద్కర్ మెమోరియల్ ఉంటే అదే మరి ఎన్టీఆర్ మెమోరియల్ ఉండి ఆయన యొక్క స్ఫూర్తి ప్రతి ఒక్కరూ తీసుకునే విధంగా కార్యక్రమాలు చేపడతాం. తొందరలో దానికి కూడా శ్రీకారం చుడతామని తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు అందరినీ చూస్తే రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఆయన ఫిలాసఫీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మహానాడు సందర్భంలో మనం ఇది చేస్తున్నాం. ఇంకొక పక్కన వర్ధంతి సమయంలో మహానాడు మేలో ఆయన పుట్టినరోజున మనం మహానాడే చేసుకుంటున్నాం. ఇంకొక పక్కన వర్ధంతిని కూడా బాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేయడానికి అన్ని విధాల పార్టీ ప్రభుత్వం కూడా సమాయత్తమవుతుందని తెలియజేసుకుంటూ, మరొకసారి ఈరోజు చాలామంది పెద్ద ఎత్తున రక్తదానం కూడా ఇస్తున్నారు. అన్ని పార్టీ ఆఫీసులు ఇస్తున్నారు. అన్ని దిక్కలు కూడా వీలైనంత వరకు ఎవరికి తోచిన విధంగా వాళ్ళందరూ కూడా ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు. వారందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనం ఆయనకి ఇచ్చే నివాళి పేదవాళ్లకు మెరుగైన సేవలు అందించడం, ఆయన యొక్క జీవితాన్ని శాశ్వతంగా ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా, ఆయన చేసిన త్యాగాలు ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా, వారికి తోచిన విధంగా వారు సేవా కార్యక్రమాలు చేసి తద్వారా ఎన్టీఆర్ ఘనమైనటువంటి నివాళులర్పించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, మరొకసారి ఆ మహనీయుడి గడ్డపైన పుట్టారు. అలాంటి మహనీయుడు పుట్టిన గడ్డ ఈ గడ్డ. ఈ సందర్భంగా మనందరం కూడా గర్వపడి ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్టేట్గా తయారు చేసే వరకు నిరంతరం పనిచేయాలని, ఆర్థిక అసమానతలు తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు ప్రజలకిచ్చి మనం ముందుకు పోయిన రోజునే ఆయనకు ఘనమైనటువంటి నివాళులర్పించటవుతుంది. దానికి ప్రతి ఒక్క కార్యకర్త, రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది జనాభా ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా సహకరించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్, జై ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్, జోహార్.